మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామంలో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. స్థానిక రైతు జట్టి దేవయ్య ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు వరద నీటిలో మునిగిపోయి పూర్తిగా నేలమట్టమయ్యాయి. పంటలు కళ్ల ముందే నాశనం కావడం రైతుకు తీవ్ర మానసిక వేదన కలిగించింది. ఇప్పటికే పంటల ఖర్చులతో అప్పుల బారిన పడ్డ రైతులు ఈ తుఫాన్ దెబ్బతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్ల కొరపట మండలం అట్టిమల్ల జిల్లా జట్టిదేవయ్య రైతును 2 ఎకరాల పొలం వేసిన. కాకపోతే వర్షం చేయబట్టి అంత నాడముట్టం ఆగింది. ఇప్పుడు కొయ్యరాక మొత్తం చేద పోసుకుంటున్నా. మిషన్లు కూడా అదే కాకుండా మొత్తం మొలకలు వచ్చినాయి. ఇక ఏం ఆదుకుంటారో రైతు, ఏం చేయాలి, ఎంత మన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. కాకపోతే రైతును ఇక గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నా. మిషన్లు కూడా పోతే కూడా లాభం లేదు, మొత్తం మొలకలు వచ్చినాయి. ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు, కొద్దిగా మిగిలింది కోసుకుని వేసుకుంటున్నా. ఇక అంతకంటే ఏం లేదు, ఇక ప్రభుత్వం తెలవాలి. సరే, వెనకటి రోజులు గుర్తుకు వచ్చినాయి, చేత కోసుకుంటున్నా. కానీ ఇట్లా అనుకోలేదు. కానీ అంత ముంచింది బాగా. మాకు ఆ పెట్టుబడి కూడా వచ్చేటట్లు లాభం లేదు. ఇక భగవంతుని ఎవరైనా అదే మీరు గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే చల్లగా మేము ఉంటామని